ఆరేసుకోబోయి పారేసుకున్నాము గిరి 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 పెద్ద సమస్య వచ్చి పడిందే బాబూజీ జరా ధీరే చెల్లో ప్రకృతికి కూడా ఇష్టం లేదు ప్రభుత్వం అంటే ఏం చేసిర్రా వై వరదల కనంటే ఏం లేదు కాకపోతే వీళ్ళు మాట్లాడిందే మాట పిత్తిందే పిత్తు వానొచ్చిందంటే వరదొస్తది వరదొచ్చిందంటే బురదొస్తది వరదొచ్చిందంటే బురదొస్తది 200 కోట్లకు ఎకరం అని అంటారు 20 కోట్లకు ఎకరం అంటారు 100 కోట్లకు ఎకరం అంటారు కంకిల పొట్టు మీకు నేను మాట ఇచ్చిన ఫ్రెండ్స్ మొన్న వరదల మీద ఒక కథనం వచ్చింది వెలుగు పేపర్లో తెలంగాణ వరదల మీద ఒక కథనం వచ్చింది సో దీని మీద కంప్లీట్ చిట్టా ఆల్మోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ నేను రేపు తీసుకొస్తానన్నా నేను నిన్న రాలే సో మనం మాట్లాడలేకపోయినాం యావత్ తెలంగాణని ఇది మన ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూలోనే వచ్చిన కథనం ఇది మెట్రోలాజికల్ సెంటర్ హైదరాబాద్ ఇచ్చిన డేటా ప్రకారము రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో మన జూలై 21 నుంచి 22 డే 2 వరకు ఇచ్చిన డేటా ప్రకారము ఇగో ఇట్లా తెలంగాణని కంప్లీట్గా డిజైన్ చేశారు ఏవైతే గ్రీన్ ఉన్నదో ఎక్కడెక్కడైతే గ్రీన్ ఉంటుందో అక్కడ లైట్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుందంట ఏదైతే ఎల్లోలు ఉంటుందో అక్కడ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ వచ్చే ఆస్కారం ఉందంట ఫ్రెండ్స్ ఇది గ్రీన్ ఉంటుందో ఎక్కడెక్కడ లైట్ ఉంటుందంట ఆరెంజ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉన్నదట అండ్ రెడ్ ఉంటే ఇక ఎక్స్ట్రీమ్లీ హై రెయిన్ఫాల్ అంట గ్రీన్ ఉన్న దగ్గర ఇక వార్నింగ్ మనకు ఖచ్చితంగా ఉండదు ఎల్లో దగ్గర మనం జర వాచ్ఫుల్ ఉంటాము ఇక ఆరెంజ్ దగ్గర అలర్ట్ ఉంటాము మన రేవంత్ రెడ్డి అన్న కాళ్ళ గజ్జలు కట్టుకొని అలర్ట్ ఉంటాడు ఇక రెడ్ అయితే వార్నింగ్ అనమాట మొత్తం ఇట్లా బోట్స్ వచ్చేస్తాయి అయితే దరిద్రం దండయాత్ర పాపం ఈ ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వానికి ఎందుకంటున్నాడు ప్రకృతికి కూడా ఇష్టం లేదు ఈ ప్రభుత్వం అంటే ప్రజాపాలన పెట్టినాక కూడా ప్రకృతికి ఇష్టం లేదు అని అంటే ఎంత ప్రకృతి విరుద్ధమో రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అనేది మీకు అర్థమవుతుంది గిరీష్ ఏంది అని అంటే వాతావరణమే వెనకటికి వర్షం సినిమాలో ఫోన్ చేస్తారు వర్షం ఎప్పుడు వస్తుంది కాక అని ఫోన్ చేస్తారు ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ ఈ వర్షం సాక్షిగా అని ఒకటి ఉంటుంది కదా అదే వర్షం డేటా తీసుకొని చూస్తే ఏమని సాక్షాత్కారం అవుతుంది అని అంటే పాపం ప్రకృతి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా మోసం చేస్తుంది అని అంటే ఇదే వాతావరణ శాఖ 2 ఎక్స్ట్రీమ్ రిపోర్ట్స్ ఇచ్చింది ఫస్ట్ ఏంటంటే డిలేడ్ మాన్సూన్ అని చెప్పి దాని తర్వాత రెడ్ అలర్ట్ అని చెప్పి వచ్చేసింది అంటే పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళకు మేఘాలు ఎక్కడెక్కడైతే మీటింగ్ పెడుతున్నాయో ఒక మీటింగ్ పెట్టుకున్నది ఏమైంది ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే వర్షం పడుతుంది ఈ మేఘాలు ఏం మాట్లాడుకుంటున్నాయి అంటే నో డ్రై అని చెప్పి చెప్తాయి అవి సో గదే చెప్తారు కాబట్టి గదే వచ్చింది బట్ యాజ్ పర్ ది India Meteorological Department IMD 18 districts have been issued an orange alert in Telangana heavy rainfall or very high rainfall 4 districts red alert lu unnai heavy downpour ani cheppi Telangana la cheppinru orange alert lu unnai Adilabad Asifabad Mancherial Nirmal Nizamabad Jagityala Sirisilla Karimnagar Peddapalli Jaishankar Bhupalapalli Mulugu Bhadradri Kottagudem Mahbubabad Warangal Hanmakonda జనగాం సిద్దిపేట్ కామారెడ్డి ఇవి ఆరెంజ్ అలర్ట్లు ఉన్నాయి ఇక్కడ మీకు క్లియర్ కట్గా కనబడుతుంది నేను అదే మ్యాప్లో చూసి చెప్తున్నా ఎల్లో అలర్ట్లో 12 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి ఎల్లో అలర్ట్ల ఇగో ఇవన్నీ మన మెదక్ సంగారెడ్డి మెడిచల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంది ఇప్పుడు గిరీష్ ఇది అని అంటే తెలంగాణ ఈసారి రెయిన్ఫాల్ ఖచ్చితంగా తక్కువ పాతం నమోదైంది ఆల్మోస్ట్ 36% తక్కువ ఉన్నది అని చెప్పి చెప్పిండ్రు అయితే వర్షాలు తక్కువ పడుతున్నాయి అని అనగానే 36% ట్యాంకర్ యూసేజ్ ఏదైతే హైదరాబాద్లో పెరిగిపోయింది వాటర్ షార్ట్ సప్లై వల్ల ట్యాంకర్ 36% యూసేజ్ పెరిగిపోయింది అని చెప్పి చెప్పిండ్రు బట్ తెలంగాణలో ఈ ట్యాంకర్ యూసేజ్ 36% పెరిగినా ఇన్ఫ్యాక్ట్ ఇది పెరుగుతూ ఉన్నా ఒక పెద్ద ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్స్ వరదలు ఎస్పెషలీ భాగ్యనగర భాగ్యరేఖలు మార్చేటివి వరదలు ఆ వరదలతో వచ్చే బురదలు వానొచ్చిందంటే వరదొస్తుంది వరదొచ్చిందంటే బురదొస్తుంది బురద రాగానే ఏమవుతుంది ఇక మీకు అందరికీ తెలుసు తర్వాత ఏమవుతుంది అని అంటే 2020 డెవాస్టేటింగ్ ఫ్లడ్స్ ఆఫ్ హైదరాబాద్ ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోవాలి సుమారు 9,000 కోట్ల నష్టం జరిగింది ఎంతోమందిని ఇక అలా ఇల్లు ముంగిలు కూడా కొట్టుకుపోయినాయి కొన్ని దాంట్లలో అయితే
ఇవాళ ప్రాబ్లం ఏంది గిరీష్? ఈ వరదలకు కారణం ఏంది? ఫస్ట్ మనం దాని మీద చర్చ చేద్దాం, సంక్షిప్తంగా చేద్దాం. దాని తర్వాత జర స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త డీటెయిల్గా పోతున్నాయి. ఇవాళ సుమారు 500 ట్యాంకులు 20 సంవత్సరాల సర్వనాశనం అయిపోయినాయి. ఎంక్రోచ్ చేసిండ్రు వాసవి లాంటి పెద్ద పెద్ద సంస్థలు. రేపు ఇంకొక చిట్టా కూడా ఇప్పుతున్నా. ఒక పెద్ద దిగ్గజ సంస్థ ప్రెస్టీజ్తో కొలాబరేషన్ అయి నడిపిస్తుంది. దాని మీద గంభీరమైన ఆరోపణలు. సోమవారం నాడు రుద్రాభిషేకం చేసి తాండవం ఆడదాం ఈ సంస్థల మీద. ఆ రోజు ప్రెస్టీజ్ కొలాబరేషన్లతో నడుస్తుంటుంది. 500 ట్యాంకులు తెలుసా మీకు? 500 ట్యాంకులు ఎంక్రోచ్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ నాలాస్ ఏవైతే ఉంటాయి చూడు, పెద్ద పెద్ద నాలాలు, ఆ నాలాలన్నీ నారో అయిపోయినాయి. నిజంగా చెప్పాలని అంటే మూసీ ఈసీ రివర్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎట్లెట్లా ప్రవహిస్తాయి, అవిటి ప్రభావిత ప్రాంతాలేవి, నాలలేవి, ఆర్ దాన్ని ఎట్లా పాకుతుంది అనేది కూడా క్యాచ్మెంట్ ఏరియాలు కూడా సంకనాకిపోయినాయి. పాపులేషన్ గ్రోత్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నది కదా ఫ్రెండ్స్, ఎస్పెషలీ మన హైదరాబాద్లో 2.4% యాన్యువలీ పెరుగుతుందట. అంటే 2.7 lakh పీపుల్, అంటే 2,70,000 మంది ఆన్ అన్ యావరేజ్గా హైదరాబాద్లో సెటిల్ అవుతారు ఎవ్రీ ఇయర్. అంటే భాగ్యనగరానికి ఎంత భారం పెరుగుతుంది, ఆ బాధ్యత ప్రభుత్వాలకు ఉందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇదే మాట నేను బనకచెర్లకు మాట్లాడినా. ప్రతి 10 yearsకి ఒక సిటీ ఫార్మేషన్కి ఆస్కారం ఉన్నది ఇలా భాగ్యనగరంలో. ప్రతి 10 yearsకి ఒక సిటీ ఫార్మ్ అవుతుంది. 50,000 ఓట్ల మెజారిటీ, 50,000 ఓట్లతోని సుమారు, ఇంచుమించు. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. మళ్ళీ ఈ నీటి సరఫరా ఎట్లా, ఈ వరద నుంచి మనం భాగ్యనగరాన్ని ఎట్లా కాపాడుకోవాలని నేను మాట్లాడినా, బనకచెర్లలో కూడా మాట్లాడినా. దీన్ని బనకచెర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇవాళ మీకు ఆ ఫోటోలు చూపెట్టా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చిత్రగుప్తులో నేను వెనకటికి చిట్టా అయిపోయినా. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి దయచేసి టోక్యో జీకాన్స్ అని చెప్పి మీరు కొట్టుండ్రి. జపాన్లో ఈ వరద నీటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు అని అంటే, అండర్ గ్రౌండ్ పెద్ద పెద్ద టనల్లు కడతారు. ఆ పైపులు తీసి చూడితే భూమికి సగం జుట్టుకున్నట్టు అయితే అట ఆ పైపులు. అంత పెద్ద టనల్స్ వాడతారట వరద నీటిని మొత్తం దిప్పనీకే. మళ్ళీ అలా హైదరాబాద్లో వరద నీరు ఎక్కువ వస్తున్నది రాబోయ్, ఎక్కడుంటుంది రాబోయ్ అని చెప్పి మాట్లాడితే, నేను తిరుగుతున్న ఏరియాలకే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా హైదరాబాద్లో మొత్తం నేను అంత రోజంతా తిరగలేను కాబట్టి, ఏదైతే చుట్టుపక్కల తిరుగుతున్న ఏరియాలలో టోలీచౌకి, చాదర్ఘాట్, హైటెక్ సిటీ, ఇవన్నీ నాకు చాలా ఖతర్నాక్ కనిపిస్తాయి. 2,200 కోట్లకు ఎకరం అని అంటారు, 20 కోట్లకు ఎకరం అంటారు, 100 కోట్లకు ఎకరం అంటారు. కంకిల పొట్టు నీళ్లు పోస్తే, బకెట్ నీళ్లు పోస్తే గాండేపి వస్తాయి ఆడ. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. అయితే జపాన్ నుంచి మనం ఎంత నేర్చుకోవాలో అనేది నేను వెనకటి వీడియోలలో మాట్లాడిన. మళ్ళీ ఏమన్నా నువ్వు డిటెన్షన్ షాఫ్ట్లు రోడ్ల కింద మనం పెట్టగలుగుతున్నావా? ఈ స్టామ్ వాటర్ టనల్స్ ఈ సర్కార్ ప్రజాపాలనల మన ప్రజలకు సౌలతులు ఇయనికే ఈ స్టామ్ వాటర్ టనల్స్ కట్టగలుగుతుందా? ఈ డీసెంట్రలైజ్డ్ ఫ్లడ్ రిజర్వాయర్స్కి కొత్త లేఅవుట్లు వేయగలుగుతుందా? ఇది కొత్త ముచ్చటైంది తెలుసా? ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ అలా మెట్రో phase 2కి సీమిడి ముక్కు దూడ్చుకుంటూ మాట్లాడతారు ఆ కాంగ్రెస్ నాయకులంతా. ఏమనని మెట్రో phase 2కి మేము కష్టపడి బ్రహ్మకాలంలో లేచి ప్రాజెక్ట్ రిపోర్టు తయారు, ఒక్క పైస ఇస్తలేడు మోదీ మా గురించి అని చెప్పి ఏడుస్తారు. అరే నీ అమ్మ, వరదల నీళ్ళలో మేము చచ్చిపోతున్నాం రా అయ్యా. ఫస్ట్ మేము కొనుక్కున్న బండ్లు చక్కగా నడుపుకుందామంటే కూడా వరదలలో నీళ్ళు ఆగిపోతున్నాయి. ఒక దాంట్లో కార్పొరేటర్ల నీళ్ళు పోతాయి, ఒక దాంట్లో ఫ్యూల్ ఇంజక్షన్లలో నీళ్ళు పోతాయి, సైలెన్సర్ చోక్ అవుతుంటాయి, ఎయిర్ ఫిల్టర్లు చోక్ అవుతుంటాయి, మా ముక్కులు చోక్ అవుతున్నాయి, లంగ్స్లలో నీళ్ళు వచ్చి నిమోనియాలు వస్తున్నాయి. ఏం చేసిర్రా ఈ వరదల కరెంట్? ఏం లేదు. కాకపోతే వీళ్ళు మాట్లాడిందే మాట, పిత్తిందే పిత్తు. వేరోళ్ళు మాట్లాడినా పిత్తు, వీళ్ళు మాట్లాడినా వీళ్ళు విత్తినా అదిగా సాహిత్యాలు, ఇక పద్యాలు. రేవంత్ అన్న రాసిన పద్యాలు, కాంగ్రెస్ సర్కార్ రాసిన పాటలు. ఈ క్రైసిస్ ఏంది రాబోయే అని చెప్పి మాత్రం ఎవరు అడగొద్దు. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఫ్రెండ్స్, నార్త్ డిస్ట్రిక్ట్స్, సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో కొంచెం జర వేరియేషన్ ఉన్నది. ఇప్పుడు ఫ్లడ్ హిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో నార్త్ తెలంగాణలో జర ఎక్కువ వస్తున్నాయి. బట్ సదర్న్ అంటే దక్షిణాన ఇంకా సెంట్రల్ తెలంగాణలో 30 to 40% రెయిన్ఫాల్ డెఫిషియట్ ఉంది. అంటే తక్కువ పడుతుంది రెయిన్ఫాల్. ఇక్కడ ప్రకృతి అట్లున్న తెలంగాణలో మనం ఏం చేస్తాం? వాటర్ ట్యాంక్ డిమాండ్ హైదరాబాద్లో మామూలుగా పెరుగుతలేదు. జూలైలో అయితే తారాస్థాయికి పోయింది, 36% పెరిగిందని చెప్పి వెలుగోలు రాసిరు, నమంత తెలంగాణ రాసింది, ఆంధ్రజ్యోతి కూడా రాసింది అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవాళ కరెంట్ సప్లై వాటర్ ట్యాంక్లది ఎంత ఉంది తెలుసా ఫ్రెండ్స్? చిత్రగుప్తు మాట్లాడితే డేటాతో మాట్లాడుతుంది బిడ్డ. 550 MGD ఇవాళ కరెంట్ సప్లై. డిమాండ్ ఎంత ఉంది తెలుసా తెలంగాణ హైదరాబాద్లో? 670 MGD. అది 2030కి సుమారు 800 MGDకి పోతుందట. మళ్ళా గోదావరి కృష్ణ లింకింగ్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, ఆడ స్టార్ట్ అవుతుంది సర్ప్లస్ వాటరు.
ఆడ స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్పాలనా, సంవత్సరానికి 2,70,000 మంది భాగ్యనగరంలో సెటిల్ కానికి వస్తారు వాళ్ళ భాగ్యరేఖలు మార్చుకోనికే. మళ్ళీ బాధ్యత ప్రభుత్వాలకు అర్థమవుతుందా? బనకచెర్ల మీద బంక మాటలు మాట్లాడతారు. ఏబిఎన్ సీదా సర్ప్లస్ అని రాస్తుంది. మళ్ళీ ఈ సర్ప్లస్ వాటరు వచ్చే పాపులేషన్కి ముందు చూపు లేకపోతే పరదులు బుందల మళ్ళీ ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? ఇక పందులాట కాదా ఏది బురదల మనకు? సర్ప్లస్ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో 1,500+ TMC వాటర్ మనకు యాన్యువల్లీ కావాలి. మళ్ళీ ఇది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, ల్యాక్ ఆఫ్ పైప్ లైన్స్, లిమిట్స్ ఆఫ్ యూసేజ్, ఇవన్నీ కలిపితే తెలంగాణకి ప్రాబ్లం రాదా? తెలంగాణలో ఎవరైతే సెటిల్ అయిదామని అనుకుంటారో వాళ్ళకు ప్రాబ్లం కాదా? మళ్ళీ సొల్యూషన్స్ టు ది ఫ్లడ్ వాటర్ తెలంగాణలో ఏంది అని చెప్తే ఈ అండర్ వాటర్ టనల్స్ మూసి శుద్ధి చేస్తా, శుద్ధి చేసి ఏం చేస్తావు? తాగలుగుతావా? నేను బిందెలు మోస్తానన్న ఇంటికాడికి, రేవంత్ అన్న ఇంటికాడికి బిందెలు మోస్తా రోజు. నేనే మోసి పెట్టి వేడి చేసి అన్నకు తాగిపిస్తా రోజు నీళ్ళు. అన్న ఒక గ్లాస్ నీళ్ళు తాగేదాకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్య అని చెప్పిన. మూసి శుద్ధి ఏమే? ఇవాళ రాజకీయ శుద్ధి అవుతుంది కొన్ని రోజులలో, ప్రజలే చేస్తారు కాంగ్రెస్ పార్టీని. అర్బన్ వాటర్ టనల్స్ కావాలని మేము అడుగుతున్నాం. మూసీ కారిడార్ నుంచి ఏదైతే స్ట్రాంగ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో, గ్రే వాటర్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు ఎన్కరేజ్ చేసిరు కదా ఈ గ్రే వాటర్ అంతా, ఇప్పుడు దాని గ్రే వాటర్ అంటారు, అవన్నిటిని క్లబ్ చేసుకుంటూ రావాలా ఈ అండర్ వాటర్ టనల్స్ రూపంలో. అప్పుడే కానీ తెలంగాణ నీటి సమస్య, ఎస్పెషల్లీ హైదరాబాద్ తాగునీటి సమస్య సాల్వ్ కాదు. మళ్ళా లేక్ రివైవల్ ప్రోగ్రామ్ ఏమైనా చేసినామనంటే వెనకటి ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చేస్తావు. మళ్ళీ ఇంతవరకు ఒకటన్నా ఆరేసినామా అంటే అదో పాట ఉంటుంది కదా మామ మన తెలంగాణలో, తెలుగులో, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి కాదు తప్పు ఆడినావు, ఆరేసుకోబోయి పారేసుకున్నాము గిరి 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 మీద ఇంకో పాట కూడా ఉంది, పాడాలా? బాబూజీ జర ధీరే చెల్లో, రాజకీయం ధీరే చెల్లో, బిజిలీ గిరి బిజిలీ గిరి, కుస్పే గిరి ఇస్పే గిరి ఐసే గిరి, గట్లుంటుంది మళ్ళా. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ పెట్టు అంటే నీ IMD నెట్వర్కింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయి. ఒక శాటిలైట్ టెలిమెట్రీ ఫర్ రియల్ టైమ్ ఫ్లడ్ మ్యాపింగ్ పెట్టు. హైదరాబాద్ కోసము శాటిలైట్ టెలిమెట్రీ మోదీ గారితో కూసో, ఇస్రోతో కూసో, మీటింగ్ చేసుకో, ఏదో ఒకటి చేయి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ అన్న చేసి ఈ శాటిలైట్ ఇమేజింగ్ తీసుకొని ప్రతి డ్రాప్ ఆఫ్ వరద నీరు ఎట్లెట్లా పోతుంది, ఎక్కడెక్కడ పోతుంది, దాని మ్యాపింగ్ ఏంది, దాని బ్లూ ప్రింట్ ఏంది చేయి. మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథలను తిట్టకు. మీరేం చేస్తలేరు, చేసిన వాళ్ళని తిట్టకు. నీళ్ళ సమస్య మీద మాట్లాడుతున్నాను. మళ్ళీ ఐడియాలజికల్ డిఫరెన్స్ నాకు ఇప్పటికీ ఉన్నది, లేదని అంటలే, బట్ చేసిన మంచి గురించి నేను చెప్తున్నా. స్టామ్ వాటర్ డ్రైన్స్ అని చెప్పిన 50 meters ఆఫ్ స్టామ్ వాటర్ డ్రైన్స్ అని అంట. ఇది నేను నా సొంత తెలివితో చెప్తలేను రేవంత్ అన్న, జపాన్ ప్రాజెక్ట్ చదివిన తర్వాత చెప్తున్నా. దాని తర్వాత ఏవైతే ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా, దీన్ని స్టోర్ చేసి రీఛార్జ్ అండ్ రీయూసేజ్ కింద ఎట్లా వాడతావు, గ్రౌండ్ వాటర్ని పెంచే పద్ధతి కూడా ఏం చేస్తావు అనేది ప్రజాపాలన. ప్రకృతి పుత్రుడు అవుతావు రేవంత్ అన్న. అప్పుడు రేవంత్ అన్న ప్రకృతి పుత్రుడు అవుతున్నాడా? ప్రజాపాలన అందించిన మా రేవంత్ అన్న ప్రకృతి పుత్రుడు అని చెప్పి నేనే బిరుదిస్తా. ప్రకృతి పురుషుడు అని చెప్పి ఒక అవార్డు కూడా ఇస్తాం. ఇయ్యలేమా? ఇస్తాం. పాలమూరు రంగారెడ్డి గోదావరి కృష్ణా లింకింగ్ని చేయన్నా 600 మీటర్ల ఎత్తునున్నామన్నా, మమ్మల్ని ఎత్తన్నా మీ భుజాల మీద ఎత్తన్నా అని ఇలా తెలంగాణ అడిగితే ఏం చేస్తున్నాం తెలంగాణలా అని చెప్పి ఏదైనా ఆన్సర్ ఉందా రేవంత్ అన్న? అందుకే రివర్ లింకింగ్ చాలా అవసరం అన్న. సర్ప్లస్ వాటర్ అని చెప్పి ఏం లేదు, నాకు పరమేశ్వరుడు వరం ఇచ్చిండు, ఇది నా చెయ్యి, వరం నాది, నాకు ఇచ్చిండు, నేను నిన్న ఎత్తి మీద చేయి పెడతా. గిట్లనే ఉన్నది భస్మాసుర అస్త్రం బానకచర్ల. 34 హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని ఇవాళ చిత్రగుప్తు మాట్లాడిన ప్రతి మాట రోజు ఒకటి పేపర్లో వస్తుంది, V6లో రోజు ఒకటి వస్తుంది. నిన్న హెడ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడినరు, ఈరోజు కూడా గ్రావిటీ మీద మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెలుగు, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ మీరన్నా నిజాయితీగా చూస్తున్నారు, స్వపక్షంలో ఉండి కూడా అట్లీస్ట్ కొన్ని రాస్తున్నారు. లేకపోతే ABN రాసిందే అబ్సల్యూట్ నిజం, ఆంధ్ర బ్యూరో నెట్వర్క్ సగం నిజాలు చెప్పే నెట్వర్క్ ఉంటుంది కదా, ప్రాబ్లం ఆడ. సో నేనేమంటానంటే ఒకసారి ఫ్రెండ్స్, ప్రతిసారి నేను మాట్లాడు కాదు, దయచేసి ఒకసారి గూగుల్ చేయండి, మీకు దండం పెడతా, తెలుసుకోవాలా. ఫ్లడ్ డ్రైన్ టెక్నాలజీ ఇన్ జపాన్ అని కొట్టుర్రి. ఫ్లడ్ టనల్స్
ఇన్ జపాన్ అని కొట్టుర్రి. 6.5 మీటర్ టనల్స్ ఉంటాయి, కిలోమీటర్ టనల్స్ ఉంటాయి, 6.5 కిలోమీటర్ టనల్స్ ఉంటాయి. ఆ పైపులు మొత్తం కలుపుతానంట జపాన్లో కంప్లీట్గా భూమికి సగం సుడతాయట. ఆ పైపులన్నీ అన్ని పైపులు ఉంటాయట జపాన్ అండర్ గ్రౌండ్లలో. దాన్ని కంప్లీట్గా ఒక సెంట్రలైజ్డ్ ఆఫీస్ నుంచి నడుపుతారట. కంప్లీట్ డిజిటల్ టెక్నాలజీతో నడుపుతారట. నేనేమంటున్నా అంటే మన రేవంత్ అన్న ఇంకా తోపు, మోదీ గారనే భాయ్ అని అన్నాడు. మోదీ గారు చేయరా? ఖచ్చితంగా చేస్తారు. నేనేమంటా అంటే ఐఎండి ఎక్స్టెన్షన్ చేసి కంప్లీట్గా టెలిమెట్రీ, ఒక శాటిలైట్ ఇమేజరీ తీసుకొని ఈ వరదలప్పుడు ఫోకస్ పెట్టాలి తెలంగాణ మీద అని అనట. ఎందుకంటే హైడ్రా పేరు అనేది ఒక పెద్ద ముద్ర అయిపోయింది. అది అంతే. హైడ్రా పీక్ కట్టలు కట్టింది ఏం లేదాడ. 500 ట్యాంకులు 20 సంవత్సరాలలో ఎంక్రోచ్మెంట్ అయినాయి రేవంత్ అన్న. కోర్టు తీర్పులు ఇచ్చినా కానీ కోర్టు ఆర్డర్లను ఎగ్జిక్యూట్ చేయలేని నిస్సహాయ స్థితిలా ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఉందనంటే అది మళ్ళా మతలబా లేక కరప్షన్కి ఖితాబా? ఇది ఎవరు సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. భారత్ మాతాకి జై.